స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. శ్రీకృష్ణ భగవానుని దినచర్య. ఆదర్శనీయ గృహస్థులు కావటానికి మానవులు శ్రీకృష్ణ భగవానుని అనుసరించవచ్చును, కానీ వారు ఆ దేవదేవుని అనుకరించలేరు. శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది పత్నులతో కూడి శయనించిన సూర్యోదయానికి 3 గంటల ముందే తెల్లవారుజామున నిద్రలేచేవాడు. ప్రకృతి ఏర్పాటుచే కోడిపుంజుల కూత బ్రహ్మముహూర్త సమయాన్ని సూచిస్తుంది. తెల్లవారుజామున కోడి కూత వినిపించగానే అది నిద్రలేచే సమయమని తెలుసుకోవచ్చు. ఆ కూత వినగానే శ్రీకృష్ణుడు నిద్రలేచేవాడు. అయినా అతడు తెల్లవారుజామునే మేల్కొనడము అతని పత్నులకు నచ్చేది కాదు. కృష్ణుని యందు అనురక్త చిత్తలైన ఆ పత్నులు అతనిని ఆలింగనము చేసుకుని పడుకునేవారు. కోడి కూత వినిపించగానే వారు కలత చెంది వెంటనే కోడిపుంజులను నిందించేవారు. ప్రతి మందిర ప్రాంగణంలోని ఉద్యానవనంలో పారిజాత కుసుమాలు ఉండేవి. శ్రీకృష్ణుడు స్వర్గము నుండి తీసుకుని వచ్చిన పారిజాత వృక్షమును అన్ని మందిరాలలో నాటాడు. తెల్లవారుజామున మందపవనము పారిజాత సుగంధాన్ని మోసుకొని రాగా శయ్య నుండి లేచిన శ్రీకృష్ణుడు ఆ సౌరభాన్ని ఆగ్రానించేవాడు. శ్రీకృష్ణుని పట్టపురాణి అయిన రుక్మిణీదేవికి బ్రహ్మముహూర్తము దినములో అత్యంత మంగళకరమైన సమయమని తెలిసినప్పటికీ శయ్యపై తన చెంత నుండి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయే కారణంగా ఆ పరమ శుభవేళను ఆమె ఇష్టపడేది కాదు. రుక్మిణికి ఇష్టం లేకపోయినా బ్రహ్మముహూర్తము అరుదించగానే శ్రీకృష్ణుడు శయ్యపై నుండి లేచేవాడు. భార్య పరిష్వంగములో హాయిగా నిద్రించినప్పటికీ ఆదర్శవంతుడైన గృహస్థుడు తెల్లవారుజామునే నిద్రలేవడాన్ని శ్రీకృష్ణుని నుండి నేర్చుకోవాలి. శయ్య నుండి లేవగానే శ్రీకృష్ణుడు ఆచమనం చేసి కూర్చొని తనను ధ్యానించేవాడు. బ్రహ్మముహూర్త సమయాన్ని తన ధ్యానము కొరకే ఉపయోగించాలని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. అటువంటి ధ్యానము ద్వారా శ్రీకృష్ణుడు పూర్ణ సంతుష్టుడయ్యేవాడు. తన ధ్యానము తరువాత భగవంతుడు స్వచ్ఛమైన పవిత్ర జలములతో స్నానం చేస్తాడు. తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి నిత్యానుష్ఠాన కార్యాలలో పాల్గొంటాడు. అనుష్ఠానాలలో మొదటిది యజ్ఞాగ్నిలో ఆహుతులను వేయడము, మౌనముగా గాయత్రి జపము చేయడము. ఆదర్శనీయమైన గృహస్థునిగా శ్రీకృష్ణుడు గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ క్రమము తప్పకుండా పాటించాడు. సూర్యోదయం కాగానే అతడు సూర్యదేవుని స్తుతించేవాడు. దేవతలను పితృదేవతలను అర్చించే అనుష్ఠాన పద్ధతిని తర్పణమని అంటారు. కుటుంబ సభ్యులను సుఖభాగులను చేయడము గృహస్థుని బాధ్యత. తర్పణాల ద్వారా అతడు తన పితృదేవతలను కూడా సుఖభాగులను చేయగలుగుతాడు. ఆదర్శనీయ గృహస్థునిగా శ్రీకృష్ణుడు ఆ తర్పణ పద్ధతిని పాటించి ఇంటి పెద్దలకు, వృద్ధులకు నమస్కరించాడు. పరిపూర్ణమైన దివ్య శరీరము వలన భగవానుడు అతి సుందరుడై ఉన్నను అతడు పీతాంబరదారుడు, కౌస్తుభమణిచే అలంకృతుడు అయ్యేవాడు. పూమాలలను ధరించిన వాడై అతడు శరీరమునకు చందనమును అలదుకొని లేపనాభరణములతో తనను అలంకరించుకునేవాడు. ఉదయము అల్పాహారానికి ముందు భగవద్ దర్శనార్థము పలువురు బ్రాహ్మణులు ప్రతిరోజు వచ్చేవారు. దేవదేవుడు వారినందరినీ ఆహ్వానించేవాడు. నగరములోను ప్రాసాదములోను ఉన్నట్టి వివిధ వర్ణాల వారిని ఆనందింపజేయడము అతని తదుపరి కార్యము. అతడు వారి కోరికలను తీర్చి ఆనందపరిచేవాడు. వారు ఆనందించినప్పుడు అతడు కూడా ప్రసన్నుడయ్యేవాడు. తనకు వసగబడిన పూమాలలను, తాంబూలమును, చందనమును, ఇతర సుగంధ ద్రవ్యములను అతడు తొలుత బ్రాహ్మణులకు, కుటుంబ పెద్దలకు వసగి పిదప రాణులకు, ఆ తరువాత మంత్రులకు ఇచ్చి ఇంకనూ మిగిలితే దానిని తాను వాడుకునేవాడు. ఈ కర్తవ్యాలను, బాధ్యతలను పూర్తి చేసేసరికి సారథి అయిన దారకుడు ఉత్తమమైన రథములో వచ్చి చేతులు జోడ్చి నిలబడేవాడు. రథము సిద్ధముగా ఉన్నదని చెప్పగానే కృష్ణుడు మందిరము వెలుపలకు వచ్చేవాడు. అప్పుడు అతడు సాత్వికి ఉద్ధవులతో కూడి రథములో సాగిపోయేవాడు. ఆ దేవదేవుడు మందిరముల నుండి బయటకు వచ్చే సమయంలో రాణులందరూ సిగ్గుతోనూ ప్రేమతోనూ చూసేవారు. అప్పుడు అతడు చిరునవ్వులతో వారికి బదులిచ్చి తనపై తీవ్రమైన మహాభావము కలిగేలాగున వారి హృదయములను ఆకర్షించేవాడు. తరువాత దేవదేవుడు సుధర్మ సభకు వెళ్ళేవాడు. ఈ సుధర్మ సభ స్వర్గము నుండి కొనిరాబడి ద్వారకాపురిలో ప్రతిష్ఠించబడింది. ఆ సభ యొక్క విశేషమేమంటే దానిలో ప్రవేశించేవాడు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు అనే 6 భవక్లేశాల నుండి ముక్తుడవుతాడు. ఈ క్లేశాలు సంసారపు కొరడా దెబ్బలు. మనిషి ఈ సుధర్మ సభలో ఉన్నంత వరకు ఈ 6 కొరడా దెబ్బల నుండి బయటపడి ఉండేవాడు. దేవదేవుడు
16,000 మందిరాలలో వీడ్కోలు చెప్పి తిరిగి ఒక్క రూపము కలవాడై యదువంశీయులతో కలిసి సుధర్మ సభలో ప్రవేశించేవాడు. సభలో ప్రవేశించిన తరువాత అతడు ఉన్నతమైన రాజ్యసింహాసనముపై ఆసీనుడై దివ్యమైన తేజముతో వెలుగొందేవాడు. సభలో ఎందరో విదూషకులు, నాట్యాచార్యులు, సంగీతకారులు, నర్తకీమణులు ఉన్నారు. దేవదేవుడు సింహాసనంపై కూర్చుండగానే వారంతా తమ తమ కార్యాలలో ప్రసన్నుని చేయడానికి యత్నించారు. దేవదేవుడు అతని అనుయాయులు పగలబడి నవ్వే రీతిగా విదూషకులు తొలుత ఏవో కబుర్లు చెప్పేవారు. అది అందరికీ హాయిని ఇచ్చేది. నాట్యాచారులు తమ పాత్రలను అభినయించేవారు. నర్తకీమణులు నాట్యభంగిమలు ప్రదర్శించేవారు. సభలో ఉన్నట్టి బ్రాహ్మణులు అనర్గళంగా వేద మంత్రోచ్చారణం చేసి తమకు తెలిసినంతగా వాటిని శ్రోతలకు వివరించేవారు. అనుయాయులతో కలిసి దేవాది దేవుడు వాటిని విని మిక్కిలి ఆనందించేవాడు. ఒకసారి ఒక వ్యక్తి సభాభవన ద్వారము చెంతకు రాగా శ్రీకృష్ణుని అనుమతితో ద్వారపాలకుడు అతనిని సభలో ప్రవేశపెట్టాడు. అతడు సభికులకు అపరిచితుడు. దేవదేవుని ఎదుటకు వెళ్ళమని ద్వారపాలకుడు చెప్పగానే ఆ వ్యక్తి ముందుకు వచ్చి ముకుళిత హస్తుడై వందనము కావించాడు. జరాసంధుడు అనేక రాజ్యాలను జయించినప్పుడు పలువురు రాజులు అతని ముందు తలవంచలేదు. అటువంటి 20,000 మంది రాజులను జరాసంధుడు బంధించి చెరలో పెట్టాడు. ద్వారపాలకునిచే శ్రీకృష్ణుని ఎదుటకు తీసుకురాబడ్డ వ్యక్తి ఆ బంధిత రాజుల దూత. దేవాది దేవుని ఎదుట నిలిచిన వాడై ఆ దూత రాజుల సందేశాన్ని ఈ విధంగా వినిపించసాగాడు. ప్రభు, నీవు దివ్యజ్ఞానానంద నిత్యరూపుడవు. ఈ ప్రపంచములోని లౌకికుని కల్పనకు, వాక్కుకు నీవు అందనివాడవు. నీ పాద పద్మాలకు సంపూర్ణ శరణాగతులైన వారే నీ మహిమలో అల్పభాగమును తెలుసుకోగలుగుతారు. కేవలము నీ అనుగ్రహముచే అటువంటి వ్యక్తులు సమస్త చింతల నుండి విడిపడతారు. దేవా, మేము అటువంటి శరణాగత జీవుల వంటి వారము కాము. మేము ఇంకనూ సంసార ద్వంద్వ మోహాలలోనే కూరుకుపోయి ఉన్నాము. అందుకే జన్మ మృత్యు చక్రానికి భీతి చెందిన వారమై మేము నీ పాదపద్మాలను ఆశ్రయించాము. పూర్వము చేసిన పాపాల కారణంగా మాకు ఇంతటి కష్టమును కలిగించడానికి జరాసంధుడు నియమించబడినాడని అనుకుంటే నీ పాదపద్మాలకు శరణజొచ్చిన వారు శీఘ్రమే పాప విముక్తులవుతారని శాస్త్రాల నుండి మేము విని ఉన్నాము కదా. అందుకే మేము హృదయపూర్వకంగా నిన్ను ఆశ్రయించాము. ఇప్పుడు నీవు మాకు పూర్తి రక్షణమును కలిగిస్తావని ఆశతో ఉన్నాము. ఇప్పుడు మేము మా జీవితంలో నిజమైన నిర్ణయానికి వచ్చాము. అదేమిటంటే జరాసంధునిచే కారాగార క్లేశము మా పాప ఫలమైనట్లు మా రాజపదవులు కేవలము గత పుణ్యఫలములై ఉన్నాయి. పాపపుణ్య ఫలములు కేవలము తాత్కాలికమని, బద్ధ జీవన స్థితిలో మేమెన్నడూ సుఖంగా ఉండలేమని ఇప్పుడు అర్థమైంది. కామ్య కర్మ ఫలంగా మేము ఈ దేహాలను మోసే గాడిదలమయ్యాము. బద్ధ జీవనముచే ప్రభావితులమై ఆనందమయమైన భక్తియుత జీవనాన్ని త్యజించాము. మేము అతి మూర్ఖులమని ఇప్పుడు తెలిసింది. అందుకే కామ్యకర్మ ఫలాలను వెంటనే నశింపజేసి ఆ విధంగా మమ్మల్ని సుఖదుఖ కల్మషము నుండి విముక్తులను కావించే నీ పాద పద్మాశ్రయానికి ఇప్పుడు చేరుకున్నాము. దేవా, మేమిప్పుడు నీ పాద పద్మాశ్రిత జీవులము కనుక జరాసంధుని రూపంలో కలిగినట్టి కర్మబంధము నుండి మమ్ము విడిపించవలసింది. ప్రభు, జరాసంధుడు 10,000 ఏనుగుల బలము కలవాడని నీకు తెలుసు. ఆ బలముతోనే మమ్ము బంధించాడు. దేవా, ఇప్పటికే నీవు వానితో 18 సార్లు వరుసగా యుద్ధము చేశావు. వాటిలో 17 సార్లు నీవు అతని అసాధారణ శక్తిని అధిగమించి అతనిని పరాజితుని చేశావు. కానీ 18వ యుద్ధములో నీవు మానవుని వలె వర్తించి ఆ విధంగా పరాజితుడవైనట్లు కనిపించావు. దురదృష్టవశాత్తు జరాసంధునికి నీ యుక్తులు అర్థం కావట్లేదు. అప్పటి నుండి వాడు తన లౌకిక పరువు ప్రతిష్టల పట్ల మిక్కిలి గర్వితుడైనాడు. భక్తులుగా మేమందరము నీ సర్వాధిపత్యానికి ఆధీనులమని తెలిసి వాడు మమ్మల్ని బంధించి చెరసాలలో పెట్టాడు అని చెప్పి దూత సారాంశముగా పలుకుతూ, రాజుల దీనస్థితిని ఇప్పుడు నీకు వివరించాను. నీవు దీనిని గమనించి నీకు తోచినది చేయవలసింది. బంధిత రాజులందరి దూతగా ప్రతినిధిగా నేను నా మాటలను వారి ప్రార్థనలను నీకు విన్నవించాను. నీ పాదపద్మములను ఆశ్రయించిన వారందరూ నీ దర్శనాతురులై ఉన్నారు. దేవా, వారి ఎడ దయగొని శుభమును కలిగజేయవలసింది అని అన్నాడు. బంధిత రాజుల దూత వారి విన్నపమును దేవదేవునికి వినిపించే సమయంలోనే నారదముని అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మరుద్రులకును పూజనీయుడైనను నారదముని అరుదించినట్లు చూడగానే ఆ మునికి స్వాగతం పలకడానికి తన మంత్రి కార్యదర్శులతో పాటు ఆసనము నుండి లేచి నిలబడి శిరము వంచి నమస్కరించాడు. నారదుడు సుఖాసీనుడు కాగానే శ్రీకృష్ణుడు సాధుపురుషుని ఆహ్వానించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలతో యథావిధిగా మునిని అర్చించాడు.
తరువాత అతనిని సంతుష్టిని చేస్తూ దేవదేవుడు మధురస్వరంతో పలుకసాగాడు. దేవర్షి, ముల్లోకాలలో అంతయు చక్కగానే ఉన్నదని భావిస్తాను. నీవు ఊర్ధ్వ మధ్య అధోలోకాలలో సర్వత్రా స్వేచ్ఛగా సంచరించేవాడవు. నిన్ను కలిసినప్పుడు ముల్లోకముల వార్తలు మాకు సునాయాసంగా లభించడము అదృష్టమే. భగవంతుని సృష్టిలో నీకు తెలియనిది లేదు కదా. నీకు అన్నీ తెలుసు కనుక నేను ఒక ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. పాండవులు క్షేమంగానే ఉన్నారా? ధర్మరాజు యొక్క ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? ప్రస్తుతం వారు చేయాలనుకుంటున్నది ఏమిటో నాకు చెప్పవలసింది అన్నాడు. అప్పుడు నారదముని ఈ విధంగా పలుకసాగాడు. ప్రభు, నీవు భగవంతుని సృష్టి గురించి మాట్లాడావు. కానీ సర్వవ్యాపక సృష్టికర్తవు నీవేనని నాకు తెలుసు. నీ శక్తులు ఎంత విస్తారములు, అచింత్యములు అంటే బ్రహ్మదేవుని వంటి మహాశక్తిమంతులైన నీ అచింత్య శక్తిని ఎన్నజాలరు. దేవా, నిర్హేతుకమైన కరుణతో నీవు అవతరించి ప్రకాశమానములు యశోపూర్ణములు అయినట్టి దివ్యలీలలను ప్రదర్శిస్తావు. కనుక నీకు నమస్కరించడం తప్ప నేను చేయగలిగింది వేరొక్కటి లేదు. పాండవులు నీ మేనత్త కుమారులు కనుక వారి శ్రేయోభిలాషిగా నీవు వారి గురించి అడిగావు. కనుక వారి ఉద్దేశం ఏమిటో చెబుతాను విను. సర్వోన్నత లోకమైన బ్రహ్మలోకంలో సంప్రాప్తమయ్యే సమస్త భౌతిక ఐశ్వర్యాలను ధర్మరాజు కలిగి ఉన్నాడని మొట్టమొదలు విన్నవిస్తున్నాను. అతడు పొందవలసిన భౌతిక ఐశ్వర్యము లేనేలేదు. అయినా కేవలము నీ సాంగత్యాన్ని పొందడానికి, నిన్ను ప్రసన్నుని చేయడానికి అతడు రాజసూయ యజ్ఞము చేయగోరుతున్నాడు. పరమ ఐశ్వర్యయుతుడైన అతడు బ్రహ్మలోక ఐశ్వర్యములనన్నింటినీ ఈ భూలోకంలోనే పొందాడు. పూర్ణ సంతుష్టుడైన అతడు ఇక చేయవలసినది ఏదీ లేదు. అన్నీ ఉన్నప్పటికీ నీ నిర్హేతుకమైన కరుణను పొందడానికి అతడిప్పుడు నిన్ను అర్చించగోరుతున్నాడు. అతని కోరికను నెరవేర్చమని నేను వేడుకుంటున్నాను. ప్రభు, ధర్మరాజు వనరించే ఆ మహాయజ్ఞంలో దేవతలు, ప్రపంచరాజులందరూ విచ్చేయనున్నారు అని చెప్పాడు. నారదముని ద్వారకయందలి సుధర్మ సభలో ప్రవేశించే ముందు శ్రీకృష్ణుడు, అతని మంత్రి కార్యదర్శులు జరాసంధుని రాజ్యంపై దండెత్తే విధమును గురించి ఆలోచిస్తున్నారు. వారు ఆ విషయాన్ని ఎంతో గంభీరముగా చర్చించారు. కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజు నిర్వహించే రాజసూయ యాగానికై హస్తినాపురమునకు వెళ్లాలనే నారదముని ప్రస్తావము వారికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు బ్రహ్మకైనను పాలకుడు కనుక తన అనుయాయుల మనోగతాలను అర్థం చేసుకోగలిగాడు. అందుకే ఆ దేవదేవుడు వారిని శాంతపరచగోరి నవ్వుతూ ఉద్ధవునితో మాట్లాడుతూ, ఉద్ధవ, నీవు నా శ్రేయోభిలాషివైన ఆంతరంగిక మిత్రుడవు. నీ సలహా ఎల్లప్పుడూ సరి అయినదే అయి ఉంటుంది. కనుక నేను సమస్తాన్ని నీ ద్వారానే చూడగోరుతాను. పరిస్థితి అంతా నీకు చక్కగా అర్థమైనదనే నేను భావిస్తాను. కనుక ఇప్పుడు నీ అభిప్రాయాన్ని నేను అడుగుతున్నాను. నేనిప్పుడు ఏమి చేయాలి? నీ మీద నాకు శ్రద్ధ ఉన్నది కాబట్టి నీవేది చెబితే నేను అది చేయగలను అని అన్నాడు. శ్రీకృష్ణుడు భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తము ఎరిగి ఉన్నాడని ఉద్ధవునికి తెలుసు. అయినా భగవంతుడు అడిగాడు కనుక ఉద్ధవుడు భగవంతుని సేవార్థము పలుకన ఆరంభించాడు.